అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. వైకాపా నేత అదేవిధంగా సినీ నటుడైనటువంటి పోసాని కృష్ణమురళి గారికి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ రావడం జరిగింది. ఏదైతే నిన్నటి రోజున ఇప్పటికే ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నిన్నటి రోజున గుంటూరులో న్యాయస్థానం ఎదుట హాజరుపరిచినటువంటి నేపథ్యంలో జడ్జి గారి ముందు మరో 2 రోజుల్లో బెయిల్ రాకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, అదేవిధంగా నేను చేసిన తప్పును ఒప్పుకుంటున్నాను, నేను తప్పు చేస్తే నరికేయండి అని చెప్పేసి ఈ విధమైనటువంటి అర్థాలు వచ్చే విధంగా మాట్లాడినట్టు అర్థమవుతోంది. మొత్తానికి జడ్జి గారి ముందు కన్నీటి పర్యవంతరని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. మేడం పోసాని కృష్ణమురళి గారు గతంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారి సాన్నిహిత్యం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అంటే మొదటి నుంచి హెచ్చరించుకుంటూ వస్తున్నారు నారా లోకేష్ గారు కావచ్చు, ప్రజలందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాల గురించి మాట్లాడుతున్న అన్ని కూడా పక్కన పెట్టేసి మహిళల్ని ప్రధానంగా కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు సోకాల్ లీడర్స్ అందరినీ కూడా వ్యక్తిగతంగా దూషణలు దిగారన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దానికి సంబంధించి ఈయన మీద రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కేసులు నమోదాయి. ఇప్పుడు దానికి సంబంధించి కోర్టులు ఎదుట హాజరుపడడం కావచ్చు, ఈ యొక్క బెయిల్ మే స్టైల్ అని అన్నీ తిరుగుతున్నారు. మొత్తానికి నిన్న రోజునైతే మొత్తానికి ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నారంట. నేను తప్పు చేస్తే నన్ను ఈ విధంగా చేయండి, నన్ను మాత్రం వదిలేండి అని చెప్పేసి జడ్జి గారి ముందు లొంగిపోయి ఆ విధంగా మాట్లాడని చెప్పి చెప్పుకుంటున్నారు. మొత్తానికి పశ్చాత్తాపం కలిగిందంటారా పోసాని గారికి? ఆయన కన్నీళ్ళు పెట్టుకోవడం గురించి మీరే ఉంటారు? అంటే ఆయనకి ఎలా అనిపిస్తుంది అంటే జైలుకి వచ్చే వరకు బాధ అనేది అంటే ఆయన శారీరకంగా బాధపడుతున్నాడు, మానసికంగా కాదు. కానీ ఆయన అందరినీ ఇబ్బంది పెట్టింది మానసికంగా. అంటే ఆయన నోటికి వచ్చిన మాటలు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పి స్క్రిప్ట్ ఇస్తేనో అది సజ్జల గారి డైరెక్షన్లో ఈయన నోటికి వచ్చినట్టు మాట్లాడటం, అది కావాల్సిన చోటంతా ఎడిటింగ్లు చేసుకుంటా వేసుకుంటాం పని సజ్జల భార్గవ రెడ్డి చేశాడు. సరే అంటే ఇప్పుడు ఆయన ఒక ట్రాప్లో పడ్డాడా అన్నట్టే ఉంది. ట్రాప్ అని కూడా అనుకోలేంలేండి, డబ్బాసి కూడా ఎక్కువ అయి ఉంటుంది. ఇప్పుడు నేను చేయను, నేను మాట్లాడనంటే వాళ్ళు ఏమైనా బలవంతం చేయగలుగుతారా? నీకు ఆల్రెడీ కెరీర్ ఉంది, సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు సజ్జల గారి మీద నెట్టుతున్నారు. సజ్జల గారిని నెట్టడం కాదు, సజ్జలే చేయించారు, అది కన్ఫాము. సరే నీ బుద్ధి ఏమైంది, నువ్వు ఆలోచన విధానం ఏమైంది? సో అన్యాయంగా అక్రమంగా చిన్న పిల్లలను లేదు, ఆడపిల్లలను లేదు, మహిళలకు విలువ లేదు, కుటుంబాల మీద ఇంట్లో ఉన్న మహిళల మీద దూషించడం అనేది ఎంతవరకు కరెక్టు? అది కూడా ఏంటంటే ఓకే లోకేష్ గారితో విభేదాలు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారితో విభేదాలు, అది కూడా ఏంటి పర్సనల్ విభేదాలు కూడా కాదు, రాజకీయపరమైన విభేదాలు ప్రతి పార్టీలోనూ ఉంటాయి. అంటే అప్పుడు అవి 2-3 పార్టీలు ఉన్నప్పుడు ఒక పార్టీ ఇది సిద్ధాంతాలు ఒకరికి నచ్చకపోవచ్చు, అది పెద్ద తప్పు కాదు. సిద్ధాంతపరంగా విమర్శించండి. అంటే మీ గవర్నమెంట్లో ఇది జరగలేదో, ఇది తప్పు చేశారనో ఏదో అది విమర్శించడంలో తప్పు లేదు. ఇప్పుడు అందరూ విమర్శిస్తున్నాం. గత 5 ఏళ్ళు మీరు చేసిన అరాచకాల గురించి ఈరోజు మేము విమర్శిస్తున్నాం. దానిలో మేము ఎక్కడైనా బూతులు మాట్లాడుతున్నారు ఎవరైనా? అంటే సిద్ధాంతపరమైన విమర్శలు వేరు, కుటుంబ పరంగా వెళ్ళినప్పుడు అది వేరు. సరే కుటుంబ పరంగా విమర్శించినప్పుడు వాళ్ళందరూ బాధపడలేదా? వాళ్ళకి కుటుంబాలు లేవా? వాళ్ళు మహిళలు ఎంత ఏడ్చుకుని ఉంటారు? అంతే కదా. మహిళలందరినీ కూడా నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడటం, అది కూడా కాకుండా కమ్యూనిటీని కూడా, ఇప్పుడు కమ్మ కమ్యూనిటీని కూడా మాట్లాడించారు. ఆయన అదే కమ్యూనిటీ వ్యక్తి అయినా కూడా, కమ్మ కమ్యూనిటీ వ్యక్తి అయినా కూడా ఆ కమ్మ కమ్యూనిటీని కూడా తిట్టించారు. అంటే నీకు ఇంకా ఫిల్టర్ లేకుండా పోయింది నీ మాటలకి. సరే ఈరోజు నువ్వు బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు, కానీ ఇప్పుడైనా నువ్వు జైల్లో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడింది తప్పు. సరే నేను తప్పు చేశానని ఈరోజు అంటున్నావు, ఈరోజు అంటే అది పోద్దా? అంటే నీకు జైలుకి వెళ్తే జ్ఞానోదయం అయిందా? అంతకుముందు ఏమైంది? సో జగన్మోహన్ రెడ్డి పట్టించుకున్నాడా? ఏం చేయగలడు? ఇప్పుడు న్యాయస్థానం ముందు అందరూ ఒకటే. న్యాయస్థానానికి వెళ్ళి అక్కడ న్యాయం ఆ జడ్జి గారి ముందు నువ్వు ఏడ్చామని అంటే అందరూ వెళ్ళి ఏడుస్తారు. రేపు పొద్దున ఎవరెవరి మీద ఏం కేసులు ఉన్నాయో వెళ్ళి జడ్జి గారి ముందు ఏడుస్తారు. నేను తప్పు చేయలేదనో ఏదో ఒకటి చెప్తారు. కానీ వాళ్ళు చేసిన తప్పులు అయితే రికార్డెడ్గా ఉంటాయి కదా. వాళ్ళకు పడాల్సిన శిక్ష అయితే జడ్జి గారు ఏం తగ్గించలేరు కదా. అంటే ప్రతి వాళ్ళు వెళ్ళి ఎవరి బాధలు వాళ్ళు చెప్పుకొని వాళ్ళు ఏడ్చారనుకోండి, అప్పుడు తీసేస్తారా? అప్పుడు ఇంకా చట్టాలు ఎందుకు, న్యాయం ఎందుకు, ఇంక ఇవన్నీ ఎందుకు? రిలీజ్ అయినాము అని చెప్పేసి పశ్చాత్తాపంకు మించిన ప్రాయశ్చిత్తం లేదని అంటారు, కాదనట్లేదు. అది రియలా ఫేక్ అనేది ఇవాళ రేపు తెలియదు. అది గతంలో చెప్పారు ఆ మాట, కానీ ఈరోజు నిజంగా ఆ మాట అంటున్నారా? అంటే వాల్యూస్ లేని మనుషులు ఎక్కువైపోయారు. డబ్బులు తీసుకొని తిట్టడం అనేది చేసినప్పుడు వాళ్ళకి వాల్యూస్ ఏమున్నాయి? వాల్యూస్ లేవు కదా.
అందుకే అనేది ఇప్పుడు నీకు బాధ వచ్చింది, సో నీకు హెల్త్ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ చూసే నువ్వు ముందే ఆలోచించి ఉండాలి. ఆల్రెడీ మంచి కెరియర్ ఉండింది, ఆ కెరియర్ని వాడుకొని ఎదుగుండాల్సింది. అయినా ఆల్రెడీ నువ్వు సక్సెస్ఫుల్ అయిన ఒక రైటర్గా సక్సెస్, ఒక డైరెక్టర్గా అంటే అంతంత మాత్రమే ఉండొచ్చు. సరే, ఆర్టిస్ట్గా మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచిగా సక్సెస్ అయ్యారు. సో మంచి ఫ్యామిలీ అన్నీ పెట్టుకొని ఇంకా దానికన్నా ఏదో డబ్బులు కావాలి, దానికన్నా ఏదో సాధించేసేయాలి, పొలిటికల్గా ఏదో ఉన్నత స్థానాలకు వెళ్ళిపోవాలి అన్నప్పుడు వేరే వాళ్ళని తిట్టడం అప్పుడు కరెక్ట్ అనిపించిందా? సరే, ఇప్పుడు ఈ రోజున బాధపడటం అనేది అవకాశవాదం. ఇక్కడ ఈరోజు కష్టం వచ్చిందని ఈరోజు బాధపడుతున్నావు, ఏడుస్తున్నావు, మళ్ళీ రేపొద్దున మళ్ళీ మామూలే కదా. ఎన్నిసార్లు నువ్వు ఇలాంటివి చేయలేదు అంటే సంబంధం లేదంటూ ప్రతి పార్టీలోకి వెళ్తుంటారు. అంటే వేరే పార్టీల్లోనూ అంటే టీడీపీలో ఉండొచ్చు, గతంలో చెప్తాడు కాబట్టి ఆయన, తర్వాత ప్రజారాజ్యంకి వెళ్ళారు. ఇట్లా పార్టీలు మారుతూ ఉంటాడు. కానీ ఎక్కడా కూడా ఇట్లా ఇంత బూతులు మాట్లాడిన ఇది లేదు. కానీ ఈ వైఎస్ఆర్సీపీలోకి వచ్చినాక ఈ రకంగా మాట్లాడావు అని అంటే ప్రజలందరూ చూస్తున్నారు కదా. ఈ రోజున ఎవరైనా ఫీల్ అవుతున్నారా? పోసాని గారిని అరెస్ట్ చేసింది తప్పు అని మాట్లాడే ధైర్యం ఎవరైనా చేయగలుగుతున్నారు? ఎందుకు చేయలేరు కూడా. ఎందుకంటే ఒక వాయిస్ ఎవరు కూడా బయట ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఒక ఇండస్ట్రీ తీసుకోండి, అన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో పనిచేస్తారు. ఇండస్ట్రీ వ్యక్తులైనా చెప్తున్నారా నేను అరెస్ట్ చేసింది తప్పు పోసానిని అని చెప్పి ఎవరన్నా బయట వచ్చి చెప్పగలుగుతున్నారా? చెప్పరు. ఎందుకంటే అతని మీద అతను మాట్లాడేటప్పుడే ఒక పార్టీ సపోర్ట్ ఒక్కటి చూసుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. సరే, ఆ పార్టీ పోయిన తర్వాత ఈరోజు తగిన శాస్తి జరిగింది అనేది ప్రజలందరిలో కూడా ఉంది. ఆయనకి నాకు తెలిసి 1% కూడా ఎవరు ఆయన గురించి ఒక వైసీపీ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక 2 నిమిషాలు వీడియో చేసుకోవడానికి వాళ్ళ మిస్సెస్కు ఫోన్ చేశారు. అంతకు మించి ఆయన కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ ఎందుకంటారు అంటే కలవలేదు, ఎందుకు వల్లభనేని వంశీని కలిశారు, ఆ తర్వాత ఈయన ఎందుకు కలవలేదు అంటారు? మరి అవకాశవాదులు, అవసరం వాడుకున్నాడు, వదిలేశాడు, జైలుకి వెళ్ళాడు, ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టామా, కక్షపూరిత రాజకీయాలు దేవుడు చూస్తున్నాడు అని చెప్పామా, అయిపోయింది. సో వాళ్ళందరూ ఎవరి మూలాన వాళ్ళ కెరియర్లు నాశనం చేసుకొని ఈరోజు జైళ్ళల్లో ఉన్నారు? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి మూలాన. సో ఆయన డైరెక్షన్స్ వాళ్ళు ఫాలో అవటం మూలాన, ఆయన అవసరాలకి వాళ్ళని వాడుకోవటం మూలాన ఈరోజు అందరి జీవితాలు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ప్రజలతో ఆడుకున్నాడు. ఏ రకమైన డెవలప్మెంట్ లేదు, ఎదిరించి అడిగిన వాళ్ళ మీద కేసులు, అపోజిషన్ పార్టీ అయినా ఆ రోజున అపోజిషన్ పార్టీగా ఉన్న తెలుగుదేశం మీద కేసులు, చంపడాలు, ఈ రకరకాలు చేశాడు, రాష్ట్రాన్ని దివాలా తీశాడు. కానీ ఈ రోజున ఓడిపోయిన తర్వాత ఆయన మాటలు విని ఎవరైతే నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఎవరైతే చేశారో వాళ్ళందరూ ఈ రోజున ఎదుర్కొంటున్నారు. అంటే వాళ్ళని అంటే ఆయన జీవితాంతం ఏ రకంగా వాడుకున్నాడో జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్. 2014 నుంచి 19 వరకు కళ్ళబొల్లి మాటలు చెప్పాడు ప్రజలకి. కళ్ళబొల్లి మాటలందరూ ఆ ప్రజలు అంటే నమ్మారు. ఒక రకంగా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ, తండ్రి లేని బిడ్డ నేను అని చెప్పి అన్నాడు, ఇచ్చాడు. ఆఖరికి తల్లిని కూడా లేకుండా ఆయనే చేసుకున్నాడు. తండ్రి దేవుడు తీసుకెళ్ళాడు, తల్లిని ఆయనే లేకుండా చేసుకున్నాడు. అధికారం వచ్చిన తర్వాత అదే నాయకులను వాడుకున్నాడు, అదే నాయకుల్ని ఇప్పుడు ముంచేశాడు. ఎక్కడ ఆయన నమ్ముకున్న వాళ్ళని ఎక్కడైనా వాళ్ళు బాగున్నారు, వాళ్ళని స్థాయికి తీసుకొచ్చాడు అని ఎక్కడైనా చూపెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న ప్రజలే కానివ్వండి, నాయకులే కానివ్వండి, అధికారులే కానివ్వండి, కుటుంబ సభ్యులే కానివ్వండి, ఎవరైనా సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? అందరూ కూడా సమస్యల్లో ఇరుక్కొని బాధల్లో ఉంటూ రాష్ట్రం దివాలా తీసి ఈ రోజున బతుకు జీవుడా అంటూ ఎలా మనం బతకాలి, ఏ రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రజలు కూడా అదే స్థాయిలో తాపత్రయపడుతున్నారు. రాష్ట్రంలో కంపెనీలు రావాలన్నా, వేరే ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్ని రకాలుగా డెవలప్ అవ్వాలన్నా కూడా రాష్ట్రం డెవలప్ అవ్వాలి కాబట్టి దానిలో ప్రజలు కూడా భాగస్వాములే. సో అన్ని రకాల ఇప్పుడు ఈ 5 ఏళ్ళు గతంలో గడిచిన 5 ఏళ్ళని రికవర్ చేసుకుంటూ ఇప్పుడు ముందుకెళ్తుంది రాష్ట్రం. సో జగన్మోహన్ రెడ్డి మాటలు విన్నవాళ్ళు ఇంకా కేసులు ఎదుర్కోక తప్పదు. సో ఏడ్చితే వదిలిపెట్టేస్తారనుకోవటం పోసాని గారి అవివేకం. ఆత్మహత్య చేసుకుంటాను అని అంటే బెదిరింప. జైల్లో ఉండే వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకుంటామని అంటారు, అందుకని వదిలేస్తారా చెప్పండి? శిక్ష అంటే
ఆయనకి ఉన్న కేసులు ఏంటి, దాని మూలాన అది ఉంటుందేమో కానివ్వండి, బెయిల్స్ వస్తాయి, మళ్ళీ కేసు ఉంటే మళ్ళీ వెళ్తారు, అది ఉంటుందేమో కానివ్వండి. నేను చచ్చిపోతానని బెదిరిస్తే వదిలేసేదైతే జడ్జి గారు చేయరు. అది న్యాయం కూడా కాదు. అలా చేస్తే ప్రతి వాళ్ళు వెళ్ళి నేను తప్పు చేశాను, మీరు ఇంకా నన్ను జైల్లో పెట్టుకున్నారంటే నేను చచ్చిపోతాననే చెప్తారు. నేను తప్పు చేశానని ఒప్పుకున్నాను కదా, వదిలేసేయండి అని బెదిరిస్తారు ప్రతి వాళ్ళు. అందుకనైనా వాళ్ళు చేయరు ఇప్పుడు. సో అంటే కేసు పూర్వపరాలు ఎలా ఉన్నాయో దాని ప్రకారం బెయిల్ ఇవ్వటం, అరెస్ట్లు అవ్వటం ఇది కామన్. మళ్ళీ కోర్టులో అటెండ్ అవుతూ ఉంటాం బెయిల్ వచ్చిన తర్వాత. ఇది ఇంకా ప్రాసెస్. సో ఆయన చేసిన తప్పుకి జైలుకిను బెయిల్ తీసుకోవటం, మళ్ళీ కేసులకి అటెండ్ అవ్వటం అనేది కామన్ థింగ్, కోర్టుకి అటెండ్ అవ్వటం అనేది. సో దాన్ని ఎవరు ఏమీ మార్చలేరు. బెదిరిస్తే జరిగేది ఏమీ లేదు. మొత్తానికి మరి రేపు ఒకవేళ బెయిల్ అయితే వస్తుందనుకో చెబుతున్నారు ఎవరికి, పోసాని కృష్ణమూర్తికి. విడుదలైన తర్వాత ఆయన ఎలా ఉండొచ్చు అంటారు? మళ్ళీ వైకాపా ఇప్పటికే రాజకీయాల నుంచి అయితే ఆయన స్వస్తి చెప్పేశారు, పూర్తిగా వదిలేస్తున్నానని. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో కలుస్తారంటారా, లేదా ఇంకా సినిమాలు చూసుకుంటారంట? మీరే అనుకుంటున్నారు? సినిమాలు చూసుకునేదానికి కూడా నేను అనుకుంటాను గతంలోనే సినిమాలు లేవు. ఎప్పుడైతే బూతుల పంచాంగం స్టార్ట్ చేశారో అప్పటికే తగ్గిపోయాయి. సో సినిమాల్లో కూడా ఎందుకంటే పెట్టుకోవటం తగ్గిపోయింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మళ్ళా అవతాస్ తీసుకుంటారా అంటే తీసుకునే ప్రసక్తి ఉండదు. తీసుకుంటే బూతులు మాట్లాడాలి. ఆయన ఇచ్చే స్క్రిప్ట్ ఏమైనా ఉంటుందంటే బూతులు. ఆ బూతులు మాట్లాడలేరు. ఇంకా మాట్లాడితే మళ్ళీ కేసులు ఉంటాయి. సో అందుకని ఎటు లేకుండా సైలెంట్గా ఉంటాడు. ఉన్న కేసులను అటెండ్ అవుతా, కోర్టులకి వాయిదాలకు వెళ్తా. సో ఆయన శేష జీవితాన్ని ఆ రకంగా గడుపుతారేమో. ఓకే, చూద్దాం మేడం. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.